హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే మార్నింగే ఫ్రెష్ అయిన తర్వాత దండం పెట్టుకుని దేవుడికి ఇలాగ టిఫిన్ అయితే ఉప్మా చేశాను. ఎర్ర గోధుమ రవ్వ అండి ఉప్మా, బన్సీ రవ్వ అంటారు కదా అది. ఇది ఈ ఉప్మా చాలా హెల్తీ అయిన ఫుడ్. షుగర్ పేషెంట్లకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిది. దీన్నే కూర వేసుకుని కూడా తినొచ్చు పెద్దవారికి. ఇంక ఈ కూర అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఒక స్వీట్ పొటాటో వేసి పులుసు పెడతాను. ఇంకా ఇదైతే కనుక వైడ్గా రైసు, కర్రీ అయితే ఇలా వచ్చింది. ఇందాక ఉల్లిపాయలు ఎగ్ని వేపాను కదా, ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గించి చింతపండు పులుసు వేసి అందులో బెల్లం వేసి ఆ స్వీట్ పొటాటో వేస్తే కూర ఇలా వస్తుంది. కూర అయితే పిల్లలు బాగా తింటారు. పెద్దవాళ్ళకి ఎగ్గు ఆ పులుసు తేలిగ్గా అరుగుతుంది కదా, మంచిది. ఇంకా పిల్లలకైతే 11:30 అయింది. మా మనవరాలకైతే క్యారేజ్ పెట్టేశాను. ఈరోజు పెరుగన్నం పెట్టలేదు. ఒక గిన్నెలో రైసు, ఒక గిన్నెలో ఎగ్ కర్రీ వేశాను. అదైతే మార్నింగ్ ఉప్మా ఈ పులుసు పోసి తినొచ్చాను, ఉంచుకున్నాను సాయంత్రానికి. ఇంకా వంట అయితే అదేనండి. పులుసు ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా ఇదైతే మా మనోళ్ళు ఇద్దరు ఏంటో ఒకళ్ళు గెంటుకుంటున్నారు చూడండి ఒకసారి. వీళ్ళ యాక్షన్ నడుతున్నాడు, ఈడు నడ్డితో వాడు అలా గెంటుతున్నాడు. ఇద్దరు ఒకటే తోసుకుంటున్నారు. ఇంక ఇదైతే స్కూల్లో వెజిటబుల్ డే చేశారు నిన్న. గ్రీన్ కలర్ డే అంట. పిల్లలందరి చేత కూరగాయలు ఎలా కొనుక్కోవాలి, కూరగాయల మార్కెట్ అంటూ ఉంటుందని వాళ్ళకి తెలియజేయడం కోసం ఇలా ఏర్పాటు చేశారు. కాస్ట్యూమ్స్ ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకున్నారు. తర్వాత పేరెంట్స్ చేత మనల్నే కొనుక్కోమన్నారు. ఇలాగ ఎవరి పేరెంట్స్ ఊరికే సరదాగా వచ్చి 5 రూపాయలకి 20 రూపాయలకి అలా కొనుక్కుంటే వాళ్ళు ఇస్తున్నారు. కరెక్ట్గా తెలియపోయినా ఇంకా ఇప్పటి నుంచి ఇదైతే మా మనవడు చూడండి తోటకూర, గోంగూర అమ్మడానికి పెట్టాము. ఈ అబ్బాయి అయితే స్వీట్ పొట్లకాయలు, బీరకాయలు అమ్ముతున్నాడు, ఆనపకాయ. ఈ అబ్బాయి అయితే ఇలాగా వెయిట్ తూచేలా పెట్టించారు. ఇదైతే కాస్ట్యూమ్స్ కొంతమంది పిల్లలు వేశారు. స్కూల్లో మొత్తం టీం అంతా ఇది బాగా చేశారు. బాగా